అంటే ఏంది ఆ టెంపుల్ను మరి 3-4 ముక్కలుగా తీసేసి పడేసి ఉన్నాడు అంటే ఎందుకు ఇటువంటి సందర్భాలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అసలు ఈ ఏరియాలో? అయితే ఇప్పుడు ఇది ఎందుకు తీసిర్రు మరి ఇది కబ్జా చేయడానికి కావచ్చు అని మా కమిటీ వాళ్ళం మేము అనుకొని ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ 1000 నుంచి 1500 మందికి ఇక్కడ వర్ధన పెట్టుకోవచ్చు, చుట్టుపక్కల అన్ని గ్రామాలు కావచ్చు 1 గంట వరకు ఇక్కడికి వచ్చి 1000 మంది నుండి 1500 భిక్ష పెట్టుతాం మేము. ఇక్కడ కమిటీ 12 మంది ఉంటాం. ఇక్కడ దసరా ఆడుకోవడం కానీ, బతుకమ్మ ఆడుకోవడం కానీ, ఇక్కడ శివాలయం, శ్రీరాములు జయంతి అన్నీ చేయడం మాకు ఇక్కడ ఛానల్. వాటర్ ఏం లేకపోతున్నది, ఒక చెరువు కదా అంటే వాటర్ ఏం లేకపోతున్నా ఇదే ఓన్లీ అప్పుడు ఒక కుంట, అందులో వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఉండేది. మా ఊరు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆడుకొని ఆ షెడ్ ఉన్న వరకు ఉండేది. సగం మేమే ఊడుకొని బతుకమ్మ ఆడుకున్న వాళ్ళు వాళ్ళు వేసుకొని సంబరాలు చేసుకుని. అయితే ఇది 5 ఎకరాల 10 గుంటలు. ఇక్కడ మాల వాళ్ళకు కొద్దిగా ఇచ్చారు, సాకులలో కొద్దిగా ఇచ్చిళ్ళు. మాకు ఈ హనుమాన్ భక్తులు టెంపుల్ పరంగా అనుభవించేవారు, శ్రీ ఆంజనేయ స్వామి అనుభవించేవారు అంటే ఇది మాకే వస్తుందని, మా ఊరికి వస్తుందని మేము చాలా నిలబడి ఎదురు చూస్తున్నాం. ఇక్కడ భద్రకాళి చెల్ల దొరికిన మట్టిలో అక్కడ విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. జరిగినాక మేము ఎమ్మెల్యేని కలవడం జరిగింది. ఆ ఎమ్మెల్యే కూడా అనుకూలంగా స్పందించిండు. నైట్ ఏదండగోళ్ళు వచ్చి 3 ముక్కలు చేసి మా షెడ్ మొత్తం పీకేసి మేము వచ్చి ఇక్కడ కొద్దిగా ధర్నా చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన చుట్టుపక్కల హన్మకొండ నుంచి శాంపేట మొత్తం మా ఊరోళ్ళందరూ వచ్చి ఇక్కడనే ధర్నా చేసినాం. మాకు ఇక్కడ ఆడుకోవడానికి దసరా కానీ, బతుకమ్మ కానీ, ప్రతి అయ్యప్ప స్వాములు కానీ, దుర్గమాత కానీ, వినాయకుడు కానీ ప్రతి సంవత్సరం అన్నదానం చేసుకుంటూనే ఉంటాం. మాకు ఈ జాగా కావాలని మేము ఫైట్ చేస్తున్నాం సార్. అంటే ఎందుకు ప్రభుత్వం ఇటువంటి చర్య అనేది తీసుకుని సరే ఈ మట్టి పోస్తున్న క్రమంలో కూడా మీకు బెనిఫిట్ కోసం చేస్తున్నాం మీరు అనుకుని ఉంటారు స్టార్టింగ్ లో. అంటే విగ్రహం కూల్చేసిన తర్వాత మీకు అప్పటిదాకా రియాక్ట్ కాలేరు, మీరు కూడా ఏం తెలియదు. అంటే విగ్రహం కూల్చేసిన తర్వాత ఏం చెప్పారు మీరు? అడిగారా ప్రభుత్వం దగ్గర కావచ్చు, మీ ఎమ్మెల్యే గారిని అడిగారా అసలు విగ్రహం కూల్చేశారు, ఎందుకు కూల్చాల్సి వచ్చింది, నిజంగా కబ్జా చేస్తున్నారు ఏంటి అని అడిగారా? మేము మేము ధర్నా చేస్తే వాళ్ళే వచ్చి మాకు స్పందిస్తారు కావచ్చు అని వెయిట్ చేసినాం. ఇప్పటి వరకు కూడా అసలు ఏం లేదు. మాకు ప్రభుత్వం ద్వారా ఈ ల్యాండ్ కావాలి, మా శాంపేటకు హనుమాన్ గానికి శివాలయానికి మాకు కావాలని మేము కోరుకుంటాను. అంటే ప్రభుత్వం ఏదైనా కట్టబోతుందని ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏమైనా కాంప్లెక్స్ లాంటివి ఏమైనా కట్టబోతుందని మీకు ఇన్ఫర్మేషన్ లేదు, కబ్జా చేస్తారు అని చెప్పి? అయితే మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకళ్ళు 5 స్టార్ అంటారు, ఇంకొకరు హాస్పిటల్ కడదామని లీజ్కి ఇచ్చిల్లనే తెలిసింది. అంటే హాస్పిటల్ కట్టాలని అంటే ఏమైనా హోటలే కట్టాలన్నా కూడా ఎందుకు విగ్రహాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటారు? ఎందుకు పగలగొట్టారు? అంటే గుట్టను లేకుండా చేసేటువంటి ఆ ప్రక్రియ ఏమైనా జరగబోతుందా నిజంగా? అదే తీసేస్తే ఇక్కడ అంతా తీసేస్తే ఫ్రీ అయిపోతుంది అన్నట్టు మాకు సమాచారం ఉంది.